మా వెండర్ చేసిన ఈ మిస్టేక్ వల్ల ఆల్మోస్ట్ 2 అవర్స్ ఆఫ్ మెంటల్ టార్చర్ అనుభవించాను నేను. కానీ పానిక్ అవ్వకుండా కూల్గా ప్రశాంతంగా ఉంటే అన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ దొరుకుతాయని రిలీజ్ అయ్యాను. హాయ్ గైస్, దిస్ ఇస్ సుప్రియా అండ్ వెల్కమ్ టు డే 11 ఆఫ్ బిల్డింగ్ మై రెసిన్ ఆర్ట్ బ్రాండ్. ఈ సిచ్యువేషన్ ని నేను చాలా కూల్గా హ్యాండిల్ చేశాను అని అయితే చెప్పను. ఆల్మోస్ట్ 2 అవర్స్ ఆఫ్ మెంటల్ టెన్షన్, డిసప్పాయింట్మెంట్ అండ్ పానిక్ అటాక్ తర్వాత ఫైనలీ ఐ వాజ్ ఏబుల్ టు ఫిగర్ అవుట్ కూల్గా ఆలోచించడం స్టార్ట్ చేశాక. నేనేం మాట్లాడుతున్నానో మీకు అర్థం అవ్వకపోతే ప్రీవియస్ రీల్స్ చూడండి, మీకే అర్థమవుతుంది. 3 ఇంచెస్ బాక్సెస్ అడిగితే 4 ఇంచెస్ బాక్సెస్ పంపించారు. ఒక 2 to 2.5 hours ఇంకెవరైనా వెండర్ తొందరగా సప్లై చేస్తారా, ఆర్ అమెజాన్ లో ఏమైనా 1 day డెలివరీ ఉందా, ఆర్ ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయని చాలా ఆలోచించి డిఫరెంట్ పీపుల్ తో మాట్లాడి ఏది కుదరదు అని ఫైనల్ గా అర్థమయ్యాక ఉన్న సిచ్యువేషన్ ని యాక్సెప్ట్ చేసి దాన్ని ఫిక్స్ చేయాలని డిసైడ్ అయ్యాం. అప్పుడు మా హస్బెండ్ కి ఐడియా వచ్చింది. ఇంకేముంది, నేను మా మర్దలు ఇద్దరం రంగంలోకి దిగాం. సింపుల్ గా అయిపోయే పనికి 2 hours ఎక్స్ట్రా టైం పట్టింది ఈచ్ అండ్ ఎవ్రీ బాక్స్ ని కరెక్ట్ గా దాన్ని కట్ చేసి ఫోల్డ్ చేసి 3 inches కింద మార్చడానికి. బట్ ఎవ్రీ పానిక్ అటాక్ ఫీల్స్ వర్త్ ఇట్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ క్యూట్ ప్యాకేజింగ్. క్లయింట్ కూడా సూపర్ సాటిస్ఫైడ్. మనకి ఇంకేం కావాలి? బై ద వే, ఒకవేళ మీకు కూడా ఎవరైనా స్మాల్ బిజినెస్ ఓనర్స్ తెలిస్తే వాళ్ళతో ఈ రీల్ షేర్ చేసి కూల్ గా ప్రశాంతంగా ఉండాలనే పాయింట్ ని గుర్తు చేయండి. ఓకే, బాయ్.